హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు మహాధర్నాను చేపట్టాయి. స్థానికత ఆధారంగా మళ్లీ బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ ఇందిరా పార్క్ నుంచి అందిస్తారు. 317 జీవోను సవరించాలని పెద్ద ఎత్తున కూడా ఉపాధ్యాయ ధర్నా చేపట్టారు. వీళ్ళతో మనం మాట్లాడదాం. ప్రధానంగా మీ డిమాండ్లు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మళ్ళీ ఏం చెప్తున్నారు డిమాండ్లు? ఇవాళ 317 జీవో రద్దు చేయాలి, సవరించాలి. ఇలా అప్పీల్స్ అన్ని అడ్రస్ చేయాలి, అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. ఇవాళ 21 జీవో సవరించాలి. ఏది మ్యూచువల్ తీసుకొచ్చి అందులో కూడా అన్యాయం ఉన్నది. కాబట్టి మిత్రులారా, మేమేం 317 జీవోను వెంటనే సవరించాలి, బాధితులందరికీ న్యాయం చేయాలి. ఇది ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరిగినటువంటి 317 జీవోను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? భార్యాభర్తలను కూడా విడదీసి వివిధ జిల్లాలకు అలోకేట్ చేయడం అనేటువంటిది జరిగింది. దాని ద్వారా ఈరోజు ఉపాధ్యాయులంతా ఉద్యోగులంతా కూడా తీవ్ర ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వమే హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం స్పౌస్ బదిలీ 13 జిల్లాలు బ్లాక్ చేయడం జరిగింది. కానీ నిన్న దొడ్డిదారిన కొంతమంది తీసుకురావడం జరిగింది. అదే విధంగా అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. బ్లాక్ చేసిన తర్వాత కొంతమందికి అవకాశం ఏ విధంగా వస్తుంది? వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి మిగతా వాళ్ళని అలా విడివిడిగా అంటే ఒకే జిల్లాలో ఉన్న వాళ్ళని ఈ అలొకేషన్ ప్రక్రియలో వేరు చేసి మళ్ళీ తిరిగి తీసుకురావడానికి వచ్చే సందర్భం వచ్చేసరికల్లా బ్లాక్ చేశాము అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అలాగే స్పెషల్ కేటగిరీ ఉన్నటువంటి ఒంటరి మహిళలకు స్పెషల్ కేటగిరీని కల్పించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ధర్నాలు 5,000 వరకు పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కడెక్కడ జిల్లాల్లో మండలాల్లో అర్ధరాత్రి నుంచి అరెస్టులు నిర్వహిస్తున్నారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇకమైనా ఇది చూస్తున్నాం, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి. వచ్చిన వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే 317 జీవో వల్ల పెద్ద ఎత్తున కూడా ఉపాధ్యాయులు నష్టపోతున్నారని చెప్తున్నారు. చాలా ఏదైతే స్థానికతను కాదని వారిని వేరే జిల్లాలకు బదిలీ చేయడం వల్ల కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, ఇందిరా పార్క్ నుంచి.